ఏం చూస్తున్నావు శిల్ప అంత సీరియస్ గా? ఎలక్షన్ కోడ్ గురించి చూస్తున్నాను అక్క. ఏమక్క నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఈ పాలిటిక్స్ ఏముంది శిల్ప, మహా అయితే 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఏ పార్టీకి ఏ నాయకుడో తెలిసిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తాయి సీఎం ఎవరు అని చెప్పేసి. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, అది ఏమో తెలిసిపోతుంది. 5 years ఒకసారి వస్తుంది, 5 months హడావుడి. అది నిజమే అక్క. అదే మన డైలీ లైఫ్ లో చూడు, పని మనిషి దగ్గర నుంచి పక్కింటి ఆవిడ దాకా, ఓకేనా? అదే వర్కింగ్ ప్లేస్ లో అయితే డీన్ నుంచి డీలర్ దాకా, మేనేజర్ నుంచి 4th క్లాస్ ఎంత, అన్ని రాజకీయాలు. కావాలన్నా పని ఎగగొట్టాలన్నా, డబ్బు కోసము, డబ్బు కోసము, లేదా ప్రమోషన్ కోసము, లేదా కిందికి లాగడం కోసం, రికార్డు కోసము, లేదా అవార్డు కోసం, ప్రతి దానికి రాజకీయమే. దీనిలో అయితే ఏ పార్టీకి ఏ నాయకుడు తెలుస్తుంది, ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలుస్తుంది. అదే డైలీ లైఫ్ లో అయితే ఎన్ని పార్టీలు ఉన్నాయో తెలియదు, ఎవరు ఏ పార్టీలో తెలియదు, ఏ అవకాశం కోసం ఎలా రాజకీయాలు చేస్తున్నా కూడా తెలియదు, తెలుసా? ఇన్ని రాజకీయాలు ఉన్నాయి మన చుట్టూరా. ఇంకో విషయం తెలుసా శిల్పానికి, రాజకీయాల ఇంట్లో అన్నదమ్ములకు కానీ ఇంకెవరికైనా గొడవ వచ్చింది అనుకో, 2 కుటుంబాల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది అనుకో, ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు రాజకీయాలు చేసేసి కుటుంబాన్ని, బంధుత్వాన్ని, స్నేహితులు విడగొట్టేస్తున్నారు. అది నిజమే అక్క. వాళ్ళని మనమేలా చెప్పు మార్చగలం? ఎందుకు మార్చలేం శిల్ప? సో రాజకీయాన్ని కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుకోవడం వరకే పరిమితం చేయాలి శిల్ప. బంధుత్వంలో కానీ, స్నేహంలో కానీ, లేదా మన వ్యక్తిగత విషయాల్లో కానీ, రాజకీయ నాయకులు కానీ లేదా రాజకీయాన్ని ఎంటర్ చేయకుండా ఉన్నారనుకో, అప్పుడు ఇలాంటి గొడవలు ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జరిగిందనుకో, అప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మన బంధువులు, స్నేహితులు వస్తారు కానీ చూసుకోవడానికి, ఎక్కడో ఉన్న రాజకీయ నాయకులు రారు కదా. కాబట్టి సో వెరీ కేర్ఫుల్ అబౌట్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ ని పాలిటిక్స్ లాగే చూడాలి, కానీ ఎప్పుడే కానీ గొడవలు వచ్చినప్పుడు పాలిటిక్స్ ఎంటర్ చేయకూడదు శిల్ప. రాజకీయాల గురించి తెలుసుకోవడం, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పు కాదు, కానీ వాటి కోసం బంధుత్వాల్ని, స్నేహాన్ని, కుటుంబాలని బలి చేయడం అనేది తప్పు. సో ఇది దీని గురించి అవగాహన కల్పించడం ఆ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం.